సీఎం కొడుకే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము నడుపుతాము అని పబ్లిక్గా చెప్తానే కూడా ఆ పరిస్థితి ఈరోజు వస్తే ప్రతి కాన్ఫరెన్స్లో 50 మందినో 60 మంది పైన దాడులు జరిగితే భవిష్యత్తులో కూడా ఈ 50-60 మంది ప్రతి కాన్ఫరెన్స్లో దెబ్బతిన్న వాళ్ళ తిరిగి దాడులు చేసేదానికి మాకు డిస్టర్బరీ ఉంది, మేము రాసుకుంటున్నాము, దీన్ని వడ్డీతో తీర్చామంటే అప్పుడు 100-120 మంది అవుతారు. సంఖ్య పెరిగేది తప్ప తరిగేది ఉండదు. దయచేసి అందరికీ చెప్పేది నేను ఒకటే, వ్యక్తిగతం వేరు, ఎవరో నాయకులు చెప్తేనో లేకపోతే ఇంకోరు చెప్తేనో మీ స్వలాభం కోసమో లేకపోతే మీ మాటకాయ మంగతయ్యి బంగాక వ్యాపారాల్లో ఈ రియల్ ఎస్టేట్లో వంకలు వాగులు ఆక్యుపై చేసుకునే దానికోసము మేము ఇవి చేస్తే ఎవరి మీద దాడి చేస్తే మాకు ఆ ఎమ్మెల్యేనో చైర్మన్ మాకు ఇవి చేసుకునే దానికి పర్మిషన్ ఇస్తాయని ఆలోచన మటుకు చేసుకోవద్దండి. దయచేసి ఏంటికంటే అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ ఉన్నది, ఈరోజు ఫ్యాక్షన్లు అనేది లేకుండా పోయినాయి, సమూలంగా తగ్గినాయని అందరూ అనుకుంటారు. అందరు పిల్లలు కూడా ఉద్యోగాలు చేసుకుంటా బెంగళూరు, హైదరాబాదు, బాంబే, అమెరికా ఇంకోసారి ఉండి ఉద్యోగాలు చేస్తారు. తిరిగి మీరు చేసే రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుసరించి ఇట్లే చేస్తా అంటే రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా డిస్టర్బరీ తెస్తారు. ఇప్పుడు మీరు ఏం చేస్తా అంటే అప్పుడు 06, 07, 08 పోతుంది. అంటే ఈరోజు మీరు కాళ్ళు ఎరగొడితే రేపు